వరబీజాలు శరీరం బయట స్క్రోటం అనే సంచిలో ఉంటాయి. దీని యాక్చువల్ పర్పస్ ఏంటంటే శరీరం లోపల కంటే శరీరం బయట వాతావరణం ఒక 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వరబీజాల్లో జరగాల్సిన వీర్యకణాల ఉత్పత్తి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి సజావుగా సాగుతుంది. దీన్ని ఇంకో విధంగా పేషెంట్స్ చాలామంది చాలా టైట్గా ప్యాంట్లు వేసుకోవడం వల్ల, అండర్వేర్ చాలా టైట్గా వేసుకోవడం వల్ల, వేడి వాతావరణంలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల ఈ మెకానిజంని వాళ్ళు దెబ్బతీస్తున్నారు. ఎవరైతే బొగ్గు గనుల్లో పనిచేస్తారో, చాలాసేపు వేడి వాతావరణంలో కిచెన్లో షెఫ్లాగా పనిచేస్తారో, వీళ్ళలో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ అవ్వక టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క ఉత్పత్తి అట్ ది సేమ్ టైం స్పర్మ్ కౌంట్ ఒకటి అవి తగ్గిపోతాయి. దీనివల్ల చాలామందికి యంగ్ పేషెంట్స్కి మన దగ్గరికి సంతానం లేని సమస్యతో, టెస్టోస్టెరాన్ తక్కువైపోయి సెక్స్ మీద ఆసక్తి లేని సమస్యతో వస్తుంటారు. సో వీళ్ళకి మేము చెప్పేది ఒకటే, ఒకవేళ కనుక మీ ఉద్యోగం మారగలిగి అలాంటి వేడి వాతావరణంలో పని చేయకుండా ఉండే అవకాశం ఉంటే చేయండి. ఆర్ఎల్స్ ఎప్పటికప్పుడు లోదుస్తులు కొద్దిగా వదులుగా వేసుకునే విధంగా అంత టైట్గా ఉండకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది.